స్కూల్లో జరిగిన ఘోర ప్రమాదం. ఒక ఫైటర్ జెట్ ఆ స్కూల్ మీద కూలిపోయింది. 19 మంది చనిపోయారు. దానిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. చాలా హృదయ విదారక ప్రమాదం ఇది, హృదయ విదారక ఘటన. కానీ ఆ ఫైటర్ F-7 BGI ఫైటర్ చైనా మేడ్. ఇప్పుడు మనం చూసాం కదా, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 ఉపయోగిస్తే ఎందుకు పనిచేయాలి? మన మిసైల్స్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ అటాక్ చేయగలిగాయి. ఏంటి చైనా ఏంటి పనికిరాని ఆయుధాలు, ఈ మిసైల్స్, ఈ ఫైటర్స్ ఏంటి, ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఇప్పుడు F-7 అనే ఒక చైనా మేడ్ యుద్ధ విమానం, అది ఒక ట్రైనర్ అనమాట. నేను ఢాకా సమీపాన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఏంటంటే ట్రైనింగ్ చేస్తుంటే ఆ విమానం ఢాకాలో ఒక స్కూల్ మీద పడిపోయింది. వెంటనే 19 మంది చిన్న పిల్లలు చనిపోయారు. తల్లిదండ్రులు ఘోరమైన వేదన. వాళ్ళు సైనికులు చనిపోతే అది వేరు, చిన్న పిల్లలు చనిపోతే ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అది కూడా దేశ రాజధాని ఢాకాలో జరిగిందనమాట. అది చాలా పెద్ద ప్రమాదంగా ఉంది. అందువల్ల దేశం అంతా ఇప్పుడు బంగ్లాదేశ్ అంతా అలజడిలో ఉంది. వెంటనే యూనస్ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. ఈ ఆయుధం యొక్క పోరాట పటిమ ఏంటి, ఈ మేడ్ ఇన్ చైనా వెపన్స్ పరిస్థితి ఏంటి ఇవని. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మేడ్ ఇన్ చైనా వెపన్స్ పరిస్థితి ప్రపంచంలో ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్లు మేడ్ ఇన్ చైనా వెపన్స్ తెచ్చుకుంటున్నాయి. ఆ వెపన్స్ సరిగ్గా పనిచేయాలి. మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్లో చైనా మేడ్ వెపన్స్ అన్ని తుస్సు అయిపోయినాయి మన భారతదేశ వెపన్స్ ముందు. F-17, F-10, ఏది J-10, J-17 థండరు, HQ-9 అనే పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఈ మిస్సైల్ PL-15 లాంటి మిస్సైల్ కూడా తుస్సు మనిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు చైనా మేడ్ వెపన్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక విషయం అండి, అసలు చైనా ఎలా వెపన్స్ తయారు చేస్తా అమెరికా రేంజ్లో? అసలు చైనాకి అంత కెపాసిటీ ఉందా అనేది మనం చూడాలి. చైనా తయారు చేసిన 5th జనరేషన్ ఫైటర్స్, 4.5 జనరేషన్ ఫైటరు, ఇప్పుడు F-35A ఫైటరు, J-20 లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ ఏమనుకుంటున్నారు? ఇది అమెరికా తయారు చేసిన F-35 ఈ యొక్క మోడల్ అనమాట. వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ టైప్లో వాళ్ళు వెపన్స్ తయారు చేస్తారు. అక్కడ స్పైయింగ్ వెళ్ళి అవన్నీ దొంగతనం చేసుకొస్తారు. ఆ డిజైన్స్ అన్ని రష్యా నుంచి దొంగతనం చేసుకొస్తారు. రష్యా ఆపదలో ఉంటే అక్కడ దొంగతనం. ఈ విధంగా చైనా వెపన్స్ అన్ని ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ అండి. ఇవన్నీ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. అందువల్ల చైనా ఆయుధాలు అధునాతన ఆయుధాలు అనే పేర్లే, రంగులే, కానీ పనిచేయవు. ఈ విధంగా పాకిస్తాన్ చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ అమెరికా నుంచి కూడా ఆయుధాలు తెచ్చుకుంటుంది, చైనాని కొంత తగ్గించి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎక్కువ వెపన్స్ అన్ని తెచ్చుకునేది ఎక్కడి నుంచి? చైనా నుంచి. ఈరోజు బంగ్లాదేశ్కు తెలిసి వచ్చిందనమాట, చైనా మేడ్ వెపన్స్ పని చెయ్యవు అని. ఇది చైనా పరిస్థితి. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో అది ఆయుధాలు తయారు చేస్తుంది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో వెళ్తుంది, ఆయుధ మార్కెట్ డబ్బులు సంపాదిస్తుంది. బాబు మిత్రులారి ఈ కూడా అంటది. కానీ వాస్తవమైన యుద్ధం వస్తే ఆ యుద్ధంలో ఆ తుస్సుమనే విధంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, భారత పాకిస్తాన్ యుద్ధంలో మే 7 నుంచి మే 10 జరిగిన యుద్ధంలో చైనా ఆయుధాలు పోరాట పట్టే మనం చూసాం. ఇదనమాట. అంటే ఏంటి? చైనా దొంగ వెపన్స్, దొంగ ఆయుధాలు. ఇప్పుడు బంగ్లాదేశ్కి బుద్ధి అనమాట, ఇండియాతో యుద్ధం వస్తే మన ఆయుధాలు పనిచేయవు ఇండియా మీద. ఇండియా స్వదేశంగా తయారు చేసుకుంటుంది వెపన్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ ప్రజలు కూడా గర్హించుకుంటున్నారు, ఈ చైనా ఆయుధం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితి జరిగింది, ఇలాంటి ఆయుధాలతో యుద్ధానికి వెళ్తే మనకి పాకిస్తాన్కి గతి పట్టిన గదే పడుతుంది అనేది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ J-10 ఫైటర్స్ని 40 ఫైటర్స్ని చైనాకి డబ్బులు ఇచ్చింది, కాంట్రాక్ట్ అయ్యింది. అంటే ఏంటి? చైనా బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఈ J-10 ఫైటర్స్ ఒప్పందం చీకట్లో పడింది అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది. చైనా మేడ్ వెపన్స్ మీద అంతర్జాతీయంగా ఆల్రెడీ భయంకరమైన అపవాదం ఉంది. ఇప్పుడు చైనా ఆయుధాలు ప్రపంచ మార్కెట్లో అమ్ముడు పోకపోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు భారతదేశం మీద ఈ ఆయుధాలు నమ్ముకుని భారతదేశం మీద యుద్ధానికి రాకపోవచ్చు. ఇది అనమాట. అంటే ఏంటి? వెపన్స్ తయారు చేయడంలో స్వదేశీయంగా కష్టపడి తయారు చేయాలి. కానీ అదేంటంటే రివర్స్ ఇంజనీరింగ్లో అప్పుడు రష్యా నుంచి, అటువిధంగా అమెరికా నుంచి ఈ మోడల్స్ దొంగిలించి చైనా స్పైయింగ్ వెళ్తారండి. వాళ్ళు దొంగిలించి ఇవన్నీ పట్టుకొచ్చి రివర్స్ ఇంజనీరింగ్లో తయారు చేసిన అనమాట, రంగులు మారుస్తారు. పాకిస్తాన్ కూడా చైనా నుంచి, ఉత్తర కొరియా నుంచి నోడాంగ్ మిసైల్ తెచ్చుకుని గోరి అని పేర్లు పెట్టి రంగులు మార్చి గోరీలు పేర్లు మారుస్తారన్నమాట. ఇవంతా వెపన్స్. కానీ భారతదేశం డిఆర్డీలు, హాలు ఇలాంటి ఏంటంటే స్వదేశీయంగా చాలా శక్తివంతంగా ఒక అద్భుతమైన, ఇప్పుడు చూడండి బ్రహ్మోస్ అని, ఆకాశ్ మిసైల్ సిస్టమ్ అని, ఇవన్నీ ఎలా పనిచేసినాయి మొన్న యుద్ధంలో ప్రపంచం ఆశ్చర్యపోయింది. అంటే చైనా మేడ్ వెపన్స్, చైనా బజార్లో ప్రొడక్ట్స్ లాగానే చైనా మేడ్ వెపన్స్. ఇది విపత్కర పరిస్థితి అనమాట ఆ ఆయుధాలు కొనుక్కున్న దేశాలకి. ఇది భారతదేశానికి శుభవార్త అని చెప్పవచ్చు. ఇంకా బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఆయుధాలు నమ్ముకుని భారతదేశం మీద వచ్చే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా ఉండవు. ఇది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, తైవాన్ గుడ్ న్యూస్, ఈ జపాన్ గుడ్ న్యూస్, ఇండియా కూడా గుడ్ న్యూస్. ఏంటి? మేము F-35 J-20, J-35 5th జనరేషన్ తయారు చేసాం.
బాంబర్లు H-20 లాంటి బాంబర్లు తయారు చేసాం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మీ విక్రాంత్కి ఆపోజిట్గా తయారు చేసాం అని చైనా PLA ఆర్మీ పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది. కానీ చైనా వెపన్స్ భారతదేశ వెపన్స్ ముందు పని చేయవు అనేది ఇక్కడ మనకి అవగతం అవుతుంది. చైనా కూడా అలా అని మనం అశ్రద్ధగా ఉండకూడదు. కానీ చైనా వెపన్స్ నిజంగా వాస్తవంగా యుద్ధంలోకి వస్తే అవి తుస్సుమనడం, దీపావళి ముందుల్లో తుస్సుమన్నట్టే తుస్సుమంటాయండి అనేది మనకి ఇక్కడ అవగతం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్